పెండింగ్ బిల్లుల విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించడం తగదని సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో 3 నెలలు గడువు విధిస్తూ గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంధించిన ప్రశ్నలకు సిజేఐ జస్టిస్ బిఆర్ గవై నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం స్పందించింది. దీనిపై విచారణ తర్వాత గతంలో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పక్కన పెట్టడంతో రాజ్యాంగ ప్రతిష్టంభనకు తెరపడినట్లయింది. అయితే అకారణంగా బిల్లులను పెండింగ్లో పెడితే మాత్రం కోర్టులు జోక్యం చేసుకోక తప్పదని సిజేఐ స్పష్టం చేశారు. మన ప్రజాస్వామ్యంలో శాసన, న్యాయ, నిర్వాహక వ్యవస్థలు అత్యంత కీలకం. ఈ వ్యవస్థలు సజావుగా సాగితే ఎలాంటి సమస్య ఉండదు. కానీ పరస్పరం ఘర్షణ పడితేనే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. మన దేశంలో శాసన, న్యాయ వ్యవస్థల మధ్య సంఘర్షణ కొత్తేమీ కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాలలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న సందర్భాలున్నాయి. కాగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పులపై ఒక కొత్త చర్చ మొదలైంది. తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడంతో సమస్య ఏర్పడింది. దీనిపై ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శాసనసభలు 1కి 2 సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్లు ఆమోదం తెలపకుండా కాలయాపన చేయటం, రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నవి తీవ్ర జాప్యానికి గురికావటాన్ని పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్ గరిష్టంగా 3 నెలల్లోగా ఆమోదించటమో తిప్పి పంపడమో చేయాలని నిర్దేశించింది. 4 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు గల కారణాలను జత చేయాలని తెలిపింది. ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించొచ్చని, గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. రాజ్యాంగ అధికరణం 142 ద్వారా అటువంటి సంపూర్ణ అధికారం సుప్రీంకోర్టుకు ఉందని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా గవర్నర్తో పాటు రాష్ట్రపతికి గడువు విధించడం చర్చనీయాంశమైంది. దీనిపై తీవ్రంగా స్పందించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఏదీ లేనప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 143 ఆర్టికల్ కింద ఉన్న ప్రత్యేక అధికారాలను వినియోగించుకుని సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్రపతి ప్రశ్నలు సంధించారు. ఈ ప్రశ్నలపై న్యాయస్థానం తమ అభిప్రాయాలను తెలియజేయాలన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టుకు వేసిన 14 ప్రశ్నలు ఇలా ఉన్నాయి. ఆర్టికల్ 200 కింద బిల్లును ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్కు అందుబాటులో ఉన్న రాజ్యాంగ ఎంపికలేంటి? ఈ ఎంపికలు అమలు చేయటంలో గవర్నర్ మంత్రిమండలి సలహాకు కట్టుబడి ఉంటారా? ఆర్టికల్ 200 కింద గవర్నర్ విచక్షణాధికారం వినియోగించటం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందా? ఆర్టికల్ 200 కింద గవర్నర్ చర్యలను న్యాయపరంగా పరిశీలించడానికి ఆర్టికల్ 361పై సంపూర్ణ నిషేధాన్ని విధిస్తారా? రాజ్యాంగం ప్రకారం కాలపరిమితి లేకపోయినప్పటికీ ఆర్టికల్ 200 కింద గవర్నర్లు తమ అధికారాలను వినియోగించుకునేటప్పుడు కోర్టులు గడువులు విధించొచ్చా? విధానాలను సూచించొచ్చా? ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి విచక్షణ అధికారం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందా? ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి విచక్షణాధికారం వినియోగించడానికి కోర్టులు కాలపరిమితిని, విధానపరమైన అవసరాలను నిర్ణయించగలవా? గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లులపై నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరాలా? ఒక చట్టం అమల్లోకి రాకముందు గవర్నర్, రాష్ట్రపతి ఆర్టికల్ 200, 201 ప్రకారం తీసుకునే నిర్ణయాలు న్యాయబద్ధమైనవేనా? ఆర్టికల్ 142 ద్వారా రాష్ట్రపతి లేదా గవర్నర్ వినియోగించే రాజ్యాంగ అధికారాలను న్యాయ వ్యవస్థ సవరించగలదా లేదా అధిగమించగలదా? ఆర్టికల్ 200 కింద గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర చట్టం అమల్లోకి వస్తుందా? సుప్రీంకోర్టులోని ఏదైనా బెంచ్ ముందుగా ఒక కేసుకు గణనీయమైన రాజ్యాంగ వివరణ అవసరమా అని నిర్ణయించి దానిని ఆర్టికల్ 145 ప్రకారం 5 న్యాయమూర్తుల బెంచ్కి నివేదించాలా? ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు రాజ్యాంగ లేదా చట్టబద్ధమైన నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు జారీ చేయటం సబబేనా? ఆర్టికల్ 131 కింద దావా వేయటం ద్వారా కాకుండా వేరే మార్గాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టును రాజ్యాంగం అనుమతిస్తుందా? కాగా న్యాయ వ్యవస్థ రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించటం సరికాదని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్రాలు ధర్మాసనం ముందు వాదనలు వినిపించాయి. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి విచక్షణ అధికారాల్లో జోక్యం చేసుకోవటం తమ పరిధి అతిక్రమించటమేనని కేంద్రం వాదించింది. మరోవైపు రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు పెట్టడం సరైందేనని సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు సమర్థించాయి.
ఈ అంశంపై 10 రోజుల పాటు అన్ని పక్షాల వాదనలు విన్న రాజ్యాంగ ధర్మాసనం సెప్టెంబర్ 11న తీర్పు రిజర్వ్లో పెట్టింది. తాజాగా ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పంపించిన ప్రశ్నలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సమాధానమిచ్చింది. రాష్ట్రపతి గవర్నర్లకు బిల్లులపై నిర్ణయం తీసుకోవటానికి న్యాయస్థానం గడువు విధించడం రాజ్యాంగానికి సరిపోదని స్పష్టం చేసింది. అయితే గవర్నర్లు కారణం చెప్పకుండా బిల్లులను వెనక్కి పంపటం సరికాదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వెల్లడించిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రకారం ఒక బిల్లు గవర్నర్ ఎదుటకు వచ్చినప్పుడు ఆయనకు 3 ఆప్షన్లు ఉంటాయి. అవి 1 బిల్లుకు సమ్మతి తెలపడం, 2 కారణం చెప్పి బిల్లును రిజర్వ్లో పెట్టడం లేదా రాష్ట్రపతికి పంపడం, 3 బిల్లును తిరస్కరించి అసెంబ్లీకి తిరిగి పంపడం. ఈ 3 ఎంపికల్లో ఏది నిర్ణయించుకోవాలో నిర్ణయించడం గవర్నర్ విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవహారంలో న్యాయస్థానాలు గడువు పెట్టడం సరైంది కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. గవర్నర్ల విధులు నిర్ణయాలలో కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోలేవని ధర్మాసనం చెప్పింది. కానీ కారణం లేకుండా బిల్లులను దీర్ఘకాలం పెండింగ్లో ఉంచితే అది న్యాయపరమైన సమీక్ష పరిధిలోకి వస్తుందని పేర్కొంది. రాష్ట్రపతికి కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. గవర్నర్ బిల్లును రాష్ట్రపతికి రిజర్వ్గా పంపిన ప్రతిసారి రాష్ట్రపతి సుప్రీంకోర్టును సంప్రదించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతి ఎప్పుడైతే అవసరం అనుకుంటారో అప్పుడే అభిప్రాయం కోరొచ్చని తెలిపింది. అయితే ఆర్టికల్ 200 కింద గవర్నర్లకు విచక్షణ అధికారం ఉన్నప్పటికీ దానిని అతి పరిమాణంలో వినియోగించడం సరికాదని సుప్రీం హెచ్చరించింది. బిల్లులను తిరిగి పంపినా నిలిపినా సరైన కారణాలతో రాతపూర్వకంగా తెలియజేయాలని తెలిపింది. లేదంటే భవిష్యత్తులో వివాదాలు తప్పవని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో ప్రతిష్టంభనకు తెరపడినట్లయింది.